బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. బుఖారీ షరీఫ్ సంపుటి 7 పుస్తకం 65 ఆహారం భోజనాలు సంచిక 286 అబూ మూసా అల్ అషరీ గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టండి, రోగులను పరామర్శించండి మరియు బందీగా ఉన్న వారికి విమోచన ద్రవ్యం చెల్లించి విడుదల చేయండి. సంచిక 287 అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణించే వరకు ఆయన కుటుంబం వరుసగా 3 రోజుల పాటు కడుపు నిండా తినలేదు. సంచిక 287 అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం. ఒకసారి నేను తీవ్రమైన ఆకలితో నిరసించి ఉన్నప్పుడు ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హును కలిశాను. అప్పుడు నేను ఆయనను అల్లాహ్ గ్రంథంలోని ఒక ఆయతను నాకు వినిపించమని అడిగాను. ఆయన తన ఇంటిలోకి వెళ్ళి దానిని అన్వయించి వినిపించారు. అప్పుడు నేను బయటికి వెళ్ళి కొద్ది దూరం నడిచిన తర్వాత అలసట మరియు తీవ్రమైన ఆకలి కారణంగా నేల మీద పడిపోయాను. అకస్మాత్తుగా నా తల దగ్గర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిలబడి ఉండడం చూశాను. ఆయన ఓ అబూ హురైరా అన్నారు. నేను ఓ అల్లాహ్ ప్రవక్త, నేను లబ్బాయిక్ మరియు సద్దాయిక్ అని బదులిచ్చాను. అప్పుడు ఆయన నా చేయి పట్టుకొని నన్ను లేపారు. అప్పుడు నేను ఏ వ్యాధితో బాధపడుతున్నానో ఆయనకు తెలిసింది. ఆయన నన్ను తన ఇంటికి తీసుకెళ్లి నా కోసం ఒక పెద్ద గిన్నెడు పాలు తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. నేను అవి త్రాగాను. అప్పుడు ఆయన ఓ అబూ హురైరా, ఇంకా తాగు అన్నారు. కాబట్టి నేను మళ్ళీ తాగాను. వెంటనే ఆయన మళ్ళీ ఇంకా తాగు అన్నారు. కాబట్టి నా కడుపు నిండి ఒక గిన్నె కనిపించేంత వరకు నేను ఇంకా తాగాను. ఆ తర్వాత నేను ఉమర్ రజియల్లాహు అన్హు కలుసుకొని నాకు జరిగిన విషయాన్ని ఆయనకు వివరించి ఇలా అన్నాను: ఓ ఉమర్ రజియల్లాహు అన్హు, నీకంటే ఎక్కువ హక్కు ఉన్న ఎవరో ఒకరు ఈ కేసును చేపట్టారు. అల్లాహ్ సాక్షిగా ఆ విషయం నీకంటే నాకే బాగా తెలిసినప్పటికీ నాకు ఒక ఆయత పఠించమని నిన్ను అడిగాను. దానికి ఉమర్ రజియల్లాహు అన్హు నాతో ఇలా అన్నారు: అల్లాహ్ సాక్షిగా నేను నిన్ను చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చి ఉంటే నాకు అందమైన ఎర్ర వంటలను కలిగి ఉండడం కంటే ప్రియమైనదిగా ఉండేది. సంఖ్య 288 ఉమర్ బిన్ అబీ సలామా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం, నేను అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంరక్షణలో ఉన్న బాలుడిని. నేను భోజనం చేస్తున్నప్పుడు నా చెయ్యి పళ్ళెం చుట్టూ తిరిగేది. అప్పుడు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నాతో ఇలా అన్నారు: ఓ బాలుడా, అల్లాహ్ నామాన్ని స్మరించు మరియు నీ కుడి చేతితో భోజనం చేయి మరియు పళ్ళెంలో నీకు దగ్గరగా ఉన్న దానిని తిను. అప్పటి నుండి నేను భోజనం చేసేటప్పుడు ఆ సూచనలను పాటిస్తున్నాను. సంఖ్య 289 ఉమర్ బిన్ అబీ సలామా కథనం ప్రకారం, ఆయన ప్రవక్త గారి భార్య అయిన ఉమ్మే సలమా కుమారుడు. ఒకసారి నేను అల్లాహ్ ప్రవక్తతో కలిసి భోజనం చేశాను. నేను ఆ పళ్ళెంలోని అన్ని వైపుల నుండి తింటున్నాను. అప్పుడు అల్లాహ్ ప్రవక్త నాతో ఇలా అన్నారు: ఈ పళ్ళెంలో నీకు దగ్గరగా ఉన్నది తిను. సంఖ్య 290 వహబ్ బిన్ కైసాన్ బిన్ అబీ నుఆయిమ్ గారి కథనం ప్రకారం, అల్లాహ్ ప్రవక్త గారి సముతి కుమారుడైన ఉమర్ బిన్ అబీ సలామా ఆయనతో ఉన్నప్పుడు ఆయన వద్దకు భోజనం తీసుకురాబడింది. అల్లాహ్ ప్రవక్త అతనితో ఇలా అన్నారు: అల్లాహ్ నామాన్ని స్మరించు మరియు ఈ పళ్ళెంలో నీకు దగ్గరగా ఉన్నది తిను. సంఖ్య 291 అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం, ఒక దర్జీ తాను తయారు చేసిన భోజనానికి అల్లాహ్ ప్రవక్తను ఆహ్వానించారు. నేను అల్లాహ్ ప్రవక్తతో పాటు వెళ్ళాను మరియు ఆయన ఆ వంటకం యొక్క వివిధ వైపుల నుండి సొరకాయ ముక్కలను తినడానికి ప్రయత్నించడం చూశాను. ఆ రోజు నుండి నాకు సొరకాయ తినడం ఇష్టం ఏర్పడింది. ఉమర్ బిన్ అబీ సలామా ఇలా అన్నారు: ప్రవక్త నాతో నీ కుడి చేతితో తిను అని అన్నారు. సంఖ్య 292 ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం, వజూ చేసుకోవడంలో, పాదరక్షలు ధరించడంలో మరియు జుట్టు దువ్వుకోవడంలో సాధ్యమైనప్పుడల్లా పనులను కుడివైపు నుండి ప్రారంభించడానికి ప్రవక్త గారు ఇష్టపడేవారు. అల్ అషత్ ఇలా అన్నారు: ప్రవక్త తన అన్ని వ్యవహారాల్లోనూ అలాగే చేసేవారు. హదీస్ 293 అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం, అబూ తల్హా ఉమ్మే స్వలంతో ఇలా అన్నారు: నేను అల్లాహ్ ప్రవక్త స్వరం విన్నాను. అది చాలా బలహీనంగా ఉంది మరియు ఆయన ఆకలితో ఉన్నారని నేను అనుకుంటున్నాను. నీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా? ఆమె కొన్ని బార్లీ రొట్టెలను బయటికి తీసి తర్వాత తన ముఖాన్ని కప్పుకొనే దుప్పటిని తీసుకొని దానిలో కొంత భాగాన్ని ఆ రొట్టెలలో చుట్టి నా వస్త్రం కిందకు నెట్టి మిగిలిన భాగాన్ని నా శరీరం చుట్టూ కప్పి నన్ను అల్లాహ్ ప్రవక్త వద్దకు పంపింది. నేను దానితో వెళ్ళాను మరియు మసీదులో కొంతమందితో ఉన్న అల్లాహ్ ప్రవక్తను కనుగొన్నాను. నేను వారి దగ్గర నిలబడగా అల్లాహ్ ప్రవక్త నిన్ను అబూ తల్హా పంపారా అని అడిగాను. నేను అవును అన్నాను. ఆయన మా కోసం కొంత ఆహారంతోనా అని అడిగారు. నేను అవును అన్నాను. అప్పుడు అల్లాహ్ ప్రవక్త తనతో ఉన్న వారందరితో లేవండి అన్నారు. ఆయన బయలుదేరారు. ప్రజలందరూ ఆయనను అనుసరించారు మరియు నేను అబూ తల్హా వద్దకు వచ్చే వరకు వారికంటే ముందుగా వెళ్ళాను. అప్పుడు అబూ తల్హా, ఓ ఉమ్మే సులైం, అల్లాహ్ ప్రవక్త ప్రజలతో పాటు వచ్చారు మరియు వారందరికీ సరిపడా ఆహారం మన దగ్గర లేదు అన్నారు.
ఆమె అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు అంది. కాబట్టి అబూ తల్హా బయటికి వెళ్ళి అల్లా ప్రవక్తను కలిశారు. అప్పుడు అబూ తల్హా మరియు అల్లా ప్రవక్త వచ్చి ఇంట్లోకి ప్రవేశించారు. అల్లా ప్రవక్త ఉమ్మే సులైం, నీ దగ్గర ఉన్నది ఏదైనా తీసుకురా అన్నారు. ఆమె అదే రొట్టెను తీసుకొచ్చింది. ప్రవక్త దానిని చిన్న ముక్కలుగా నలపమని ఆజ్ఞాపించారు. మరియు ఉమ్మే సులైం దానిని వెన్న పొరను అంటించింది. అప్పుడు అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆహారాన్ని ఆశీర్వదించడానికి అల్లా చెప్పమన్నది చెప్పి ఆ తర్వాత 10 మందిని లోపలికి అనుమతించండి అని అన్నారు. కాబట్టి వారిని లోపలికి అనుమతించారు. వారు కడుపు నిండా తిని బయటికి వెళ్లారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరో 10 మందిని లోపలికి అనుమతించండి అని అన్నారు. వారు లోపలికి అనుమతించారు. వారు కడుపు నిండా తిని బయటికి వెళ్లారు. ఆ తర్వాత ఆయన మళ్ళీ మరో 10 మందిని లోపలికి అనుమతించండి అని అన్నారు. వారిని లోపలికి అనుమతించారు. వారు కడుపు నిండా తిని బయటికి వెళ్లారు. ఆయన మరో 10 మందిని లోపలికి అనుమతించారు. దాంతో ఆ ప్రజలందరూ కడుపు నిండా తిన్నారు. మరియు వారంతా 80 మంది అయ్యారు. సంఖ్య 294. అబ్దుర్ రెహమాన్ బిన్ అబూ బకర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం మేము 130 మంది పురుషులం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి కూర్చొని ఉన్నాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, మీలో ఎవరి దగ్గరైనా ఆహారం ఉందా? యాదృచ్ఛికంగా ఒక వ్యక్తి దగ్గర ఒక సా గోధుమ పిండి ఉంది. దానిని అప్పుడు పిండి ముద్దగా మార్చారు. కొంతసేపటికి పొడవాటి సన్నని అన్యమతస్థుడు ఒకడు కొన్ని గొర్రెలను తోలుకుంటూ వచ్చారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడిగారు, నువ్వు మాకు గొర్రెను అమ్ముతావా లేక బహుమతిగా ఇస్తావా? ఆ అన్యమతస్థుడు అన్నారు, లేదు, కానీ నేను దానిని అమ్ముతాను. కాబట్టి ప్రవక్త గారు అతని నుండి ఒక గొర్రెను కొన్నారు. దానిని వధించారు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ గొర్రె యొక్క కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, గుండె మొదలైన వాటిని కాల్చమని ఆజ్ఞాపించారు. అల్లా సాక్షిగా ఆ 130 మందిలో ప్రతి ఒక్కరూ ఆ వస్తువులలో తమ వాటాను పొందారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అక్కడ ఉన్న వారికి ఇచ్చారు మరియు హాజరు కాని వారి కోసం కూడా కొంత వాటాను ఉంచుకున్నారు. ఆ తర్వాత ఆయన వండిన ఆ గొర్రె మాంసాన్ని 2 పెద్ద పళ్ళాలలో వండించారు. ఆ వండిన గొర్రె మాంసాన్ని 2 పెద్ద పళ్ళెములలో వండించారు. మరియు మేమందరం కలిసి కడుపు నిండా తిన్నాం. అయినప్పటికీ ఆ 2 పళ్ళాలలో కొంత భాగం మిగిలిపోయింది. దానిని నేను ఒంటెపై తీసుకెళ్లాను. సంఖ్య 295. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం మేము ఆ 2 నల్లని వస్తువులపై ఖర్జూరాలు మరియు నీటితో మా ఆకలిని తీర్చుకున్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పరమపదించారు. సంఖ్య 296. సుహైద్ బిన్ నుమాన్ గారి కథనం ప్రకారం మేము అల్లా ప్రవక్తతో కలిసి ఖైబర్కు బయలుదేరాం. మేము అస్సహ్బాలో ఉన్నప్పుడు యహియా అనే ఉపకథకుడు ఇలా అన్నారు, అస్సహ్బా అనేది ఖైబర్కు ఒకరోజు ప్రయాణ దూరంలో ఉన్న ప్రదేశం. అల్లా ప్రవక్త ప్రజలను వారికి ఆహారాన్ని తీసుకురమ్మని అడిగారు. కానీ ప్రజల వద్ద సావిక్ తప్ప మరేమీ లేదు. కాబట్టి మేమందరం దానిని నమిలి తిన్నాం. ఆ తర్వాత ప్రవక్త కొంత నీటిని అడిగి తన నోరును పుక్కలించారు. మేము కూడా మా నోళ్లను పుక్కలించాం. ఆ తర్వాత ఆయన మళ్ళీ వజూ చేసుకోకుండా మగ్రిబ్ నమాజునకు మాకు నాయకత్వం వహించారు. సంఖ్య 297. ఖతాదా రజియల్లాహు అన్హు గారి కథనం. మేము అనస్ రజియల్లాహు అన్హు గారితో కలిసి ఉన్నాం. ఆయనతో పాటు రొట్టెలు చేసేవాడు కూడా ఉన్నారు. అనస్ గారు ఇలా అన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాను కలుసుకునే వరకు, మరణించే వరకు పలుచని రొట్టెను కానీ కాల్చిన రొట్టెను కానీ తినలేదు. సంఖ్య 298. అనస్ గారి కథనం ప్రకారం నాకు తెలిసినంత వరకు ప్రవక్త గారు ఎప్పుడూ పెద్ద పళ్ళెంలో భోజనం చేయలేదు. బాగా కాల్చిన పలుచని రొట్టెను కానీ భోజన బల్ల మీద కానీ ఎప్పుడూ తినలేదు. బాగా కాల్చిన పలుచని రొట్టెను కానీ భోజన బల్ల మీద కానీ ఎప్పుడు తినలేదు. సంఖ్య 299. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త గారు సఫియా రజియల్లాహు అన్హాతో తన వివాహాన్ని సంపూర్ణం చేసుకోవడానికి ఆగారు. నేను ముస్లింలను ఆయన వివాహ విందుకు ఆహ్వానించాను. ఆయన తోలుపరుపు మీద భోజనపు దుప్పట్లను పరచమని ఆజ్ఞాపించారు. ఆ తర్వాత ఆ దుప్పట్లపై ఖర్జూరాలు, ఎండిన పెరుగు, వెన్న ఉంచబడ్డాయి. అనస్ రజియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక ప్రయాణంలో సఫియా రజియల్లాహు అన్హాతో తన వివాహాన్ని సంపూర్ణం చేసుకున్నారు. ఆ సమయంలో ఒక తోలు భోజనపు పరుపుపై హయీస్ తీపి వంటకం వడ్డించబడింది. సంఖ్య 300. వహబ్ బిన్ కైసాన్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం షాం ప్రజలు అబ్దుల్లా బిన్ జుబైర్ను దాతిన్ నతఫైన్ కుమారుడు, అంటే 2 నడుము పట్టీలు ఉన్న స్త్రీ అని పిలిచి ఎగతాళి చేశారు. స్త్రీ యొక్క కుమారుడు. అతని తల్లి అస్మా రజియల్లాహు అన్హా అతనితో ఇలా అంది, ఓ నా కుమారుడా, వారు నిన్ను నతహైన్ అని ఎగతాళి చేస్తున్నారు. ఆ నతహైన్ అంటే ఏమిటో నీకు తెలుసా? అది నా నడుము పట్టి. కానీ దానిని నేను 2 భాగాలుగా విధించాను. ఒక భాగానికి నేను అల్లా ప్రవక్త యొక్క నీటి తిత్తిని కట్టాను. 2వ భాగానికి ఆయన భోజన పాత్రను కట్టాను. సంఖ్య 301. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అతని అత్త ఉమ్మే హుఫైద్ బిన్త్ అల్ హారిస్ బిన్ హజ్న్ ప్రవక్తకు వెన్న, ఎండిన పెరుగు మరియు మగఫిర్లను సమర్పించింది.
ప్రవక్త మస్టిగర్ల కోసం ప్రజలను ఆహ్వానించారు మరియు వారు వాటిని ఆయన భోజన బల్లపై తిన్నారు. కానీ ప్రవక్త దానిని తినలేదు. అది ఆయనకు ఇష్టం లేనట్లుగా. అయినప్పటికీ దానిని తినడం నిషిద్ధమైతే ప్రజలు దానిని ప్రవక్త భోజనపు బల్లపై తిని ఉండేవారు కాదు. ఆయన కూడా తిని ఉండేవారు కాదు. వాటిని తినమని ఆజ్ఞాపించారు. సంఖ్య 302. సువైద్ బిన్ అన్ నుమాన్ గారి కథనం ప్రకారం వారు ప్రవక్తతో కలిసి ఖైబర్ నుండి ఒకరోజు ప్రయాణ దూరంలో ఉన్న అస్సహబాలో ఉన్నప్పుడు నమాజ్ సమయం ఆసన్నమైంది. ప్రవక్త ప్రజలను ఆహారం అడిగారు. కానీ వారి వద్ద సవీక్ తప్ప మరేమీ లేదు. ఆయన దానిని తిన్నారు. మేము కూడా ఆయనతో పాటు తిన్నాము. ఆ తర్వాత ఆయన నీళ్ళు అడిగి నోరు పుక్కలించి మగరీబ్ నమాజ్ చేశారు. మేము కూడా నమాజ్ చేశాం. కానీ ప్రవక్త సవీక్ తిన్న తర్వాత మళ్ళీ వజూ చేసుకోలేదు. సంఖ్య 303. ఖాలిద్ బిన్ అల్ వలీద్ గారి కథనం ప్రకారం అతను అల్లా ప్రవక్తతో కలిసి తన మరియు ఇబ్ని అబ్బాస్ యొక్క అత్త అయిన మైమునా రజలతల నహా గారి ఇంటికి వెళ్లారు. ఆమె వద్ద ఆమె సోదరి హుదైఫా బిన్ అల్ హారిస్ నస్ద్ నుండి తీసుకొచ్చిన కాల్చిన మస్టిగర్ను అతను కనుగొన్నారు. మైమునా రజలతల నహా ఆ మస్టిగర్ను అల్లా ప్రవక్త ముందు ఉంచారు. ఆయన ఒక అపరిచిత ఆహారాన్ని దాని గురించి వివరించి పేరు చెప్పే వరకు తినడం అరుదుగా ప్రారంభించేవారు. కానీ ఆ సమయంలో ప్రవక్త గారు మస్టిగర్ వైపు తన చేతిని చాచగా అక్కడ ఉన్న వారిలో ఒక మహిళ ఇలా అంది, మీరు ఆయనకు సమర్పించిన దాని గురించి అల్లా ప్రవక్తకు తెలియజేయాలి. ఓ అల్లా ప్రవక్త, ఇది మస్టిగుర్ మాంసం. ఆ విషయం తెలుసుకున్నాక అల్లా ప్రవక్త ఆ మస్టిగుర్ మాంసం నుండి తన చేతిని వెనక్కి తీసుకున్నారు. ఖాలిద్ బిన్ అల్ వలీద్ ఎలా అన్నారు, ఓ అల్లా ప్రవక్త, ఇది తినడానికి నిషిద్ధమా? అల్లా ప్రవక్త ఇలా సమాధానం ఇచ్చారు, కాదు, కానీ అది నా ప్రజల భూమిలో దొరకదు, అందుకే అది నాకు ఇష్టం లేదు. ఖాలిద్ రజల్లాహు ఇలా అన్నారు, అప్పుడు నేను అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నా వైపు చూస్తుండగా ఆ మస్టిగుర్ మాంసంను నా వైపు లాక్కొని తిన్నాను. సంఖ్య 304. అబూ హురైరా రజల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఇద్దరికి సరిపడే ఆహారం ముగ్గురికి సరిపోతుంది, మరియు ముగ్గురికి సరిపడే ఆహారం నలుగురికి సరిపోతుంది. బర్కత్. సంఖ్య 305. నాఫీ రజల్లాహు గారి కథనం ప్రకారం తనతో పాటు భోజనం చేయడానికి ఒక పేదవాడిని పిలిస్తే తప్ప ఇబ్ని ఉమర్ రజల్లాహు అన్హు ఎప్పుడూ భోజనం చేసేవారు కాదు. ఒకరోజు నేను ఒక పేదవాడిని ఆయనతో పాటు భోజనం చేయడానికి తీసుకొచ్చాను. ఆ వ్యక్తి ఎక్కువగా తిన్నాడు. అప్పుడు ఇబ్ని ఉమర్ రజల్లాహు అన్హు ఇలా అన్నారు, ఓ నాఫీ, ఈ మనిషిని నా ఇంట్లోకి రానివ్వకండి. ఎందుకంటే ప్రవక్త గారు ఇలా చెప్పగా నేను విన్నాను. విశ్వాసి ఒకే ప్రేగులో తింటారు, కొద్దిపాటి ఆహారంతో సంతృప్తి చెందుతారు, మరియు అవిశ్వాసి 7 ప్రేగులలో తింటారు, ఎక్కువ ఆహారం తింటారు. సంఖ్య 306. ఇబ్ని ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త ఇలా అన్నారు, విశ్వాసి ఒకే ప్రేగులో తింటారు, కొద్దిపాటి ఆహారంతో సంతృప్తి చెందుతారు, మరియు కాఫీర్ లేదా కప్పటి 7 ప్రేగులలో తింటారు. సంఖ్య 307. అమ్మర్ రజల్లాహు గారి కథనం ప్రకారం అబూ నహీక్ తిండిపోతు. ఇబ్ని ఉమర్ రజల్లాహు అతనితో ఇలా అన్నారు, అల్లా ప్రవక్త ఇలా అన్నారు, ఓ కాఫీర్ 7 ప్రేగులలో తింటారు. దానిపై అబూ నహీక్ ఇలా అన్నారు, కానీ నేను అల్లాను మరియు ఆయన ప్రవక్తను విశ్వసిస్తున్నాను. సంఖ్య 308. అబూ హురైరా రజల్లాహు గారి కథనం అల్లా ప్రవక్త ఇలా అన్నారు, ఒక ముస్లిం ఒకే ప్రేగులో తింటారు, అయితే కాఫీర్ 7 ప్రేగులలో తింటారు. సంఖ్య 309. అబూ హురైరా రజల్లాహు గారి కథనం ఒక వ్యక్తి ఎక్కువగా తినేవాడు, కానీ అతను ఇస్లాంను స్వీకరించినప్పుడు అతను తక్కువగా తినడం ప్రారంభించారు. ఆ విషయం ప్రవక్త దృష్టికి తీసుకురాగా ఆయన ఇలా అన్నారు, ఒక విశ్వాసి ఒకే ప్రేగులో తింటారు, మరియు కాఫీర్ 7 ప్రేగులలో తింటారు. సంఖ్య 310. అబూ జుహైఫా గారి కథనం ప్రవక్త గారు ఇలా అన్నారు, నేను దేనిపైనైనా అనుకొని భోజనం చేయను. సంఖ్య 311. అబూ జుహైఫా గారి కథనం నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఉన్నప్పుడు ఆయన తనతో ఉన్న ఒక వ్యక్తితో ఇలా అన్నారు, నేను దేనిపైనైనా ఆనుకొని భోజనం చెయ్యను. సంఖ్య 312. ఖాలిద్ బిన్ వలీద్ రజల్లాహు గారి కథనం కాల్చిన ఒక ముంగీసను ప్రవక్త గారి వద్దకు తీసుకొచ్చారు. ఆయన దానిని తినడానికి తన చేతిని చాచారు, కానీ ఆయనతో ఇది ఒక ముంగీస అని చెప్పబడింది. దాంతో ఆయన తన చేతిని వెనక్కి తీసుకున్నారు. ఖాలిద్ రజల్లాహు దీనిని తినడం నిషిద్ధమా అని అడిగారు. ప్రవక్త గారు, కాదు, కానీ ఇది నా ప్రజల భూమిలో లభించదు, అందుకే దీనిని తినడం నాకు ఇష్టం లేదు అన్నారు. దాంతో ప్రవక్త గారు అతని వైపు చూస్తుండగానే ఖాలిద్ దానిని తినడం ప్రారంభించారు. అన్నద్ర్ రజల్లాహు ఇలా అన్నారు, అల్ ఖజీరా తవుడు నుండి తయారు చేయబడుతుంది, అయితే అల్ హరీరా పాల నుండి తయారు చేయబడుతుంది. సంఖ్య 313. బద్ర్ యుద్ధంలో పాల్గొని అన్సార్లలో ఒకరైన అర్బాన్ బిన్ మాలిక్ గారు ఇలా వివరించారు, అతను ప్రవక్త గారి వద్దకు వచ్చిన, ఓ అల్లా ప్రవక్త, నేను నా కంటి చూపును కోల్పోయాను, మరియు నేను ఇమామ్గా నా ప్రజలకు నమాజ్ను నడిపిస్తాను. వర్షం పడినప్పుడు నాకు మరియు నా ప్రజలకు మధ్య ఉన్న లోయ నీటితో నిండిపోతుంది,
అప్పుడు నేను వారికి నమాజ్ నడిపించడానికి వారి మసీదుకు వెళ్ళలేను. ఓ అల్లా ప్రవక్త, మీరు వచ్చి నా ఇంట్లో నమాజ్ చేస్తే బాగుండునని నేను కోరుకుంటున్నాను. తద్వారా నేను దానిని నమాజ్ స్థలంగా చేసుకోగలను. అల్లా తలుచుకుంటే నేను అలాగే చేస్తాను అని ప్రవక్త అన్నారు. మరుసటి రోజు ఉదయం సూర్యోదయం అయిన వెంటనే అల్లా ప్రవక్త అబూబకర్ రజల్లాహు అన్హుతో కలిసి వచ్చారు. ప్రవేశించడానికి అనుమతి కోరగా నేను ఆయనకు అనుమతించాను. ఆయన ఇంట్లోకి ప్రవేశించే వరకు కూర్చోలేదు. మరియు నాతో, మీ ఇంట్లో నేను ఎక్కడ నమాజ్ చేయాలని మీరు కోరుకుంటున్నారు అని అడిగారు. నేను నా ఇంట్లోని ఒక స్థలాన్ని చూపించాను. అప్పుడు ఆయన నిలబడి అల్లాహు అక్బర్ అని అన్నారు. మేము ఆయన వెనుక వరుసగా నిలబడ్డాము. మరియు ఆయన 2 రకాతులు నమాజ్ చేసి తస్లీంతో దానిని ముగించారు. అప్పుడు మేము సిద్ధం చేసిన ఖజీరా అనే ప్రత్యేక భోజనం కోసం ఉండమని అతనిని కోరాము. చుట్టుపక్కల ప్రాంతం నుండి చాలామంది పురుషులు ఆ ఇంట్లో గుమిగూడారు. వారిలో ఒకడు మాలిక్ బిన్ అద్దుఖాన్ ఎక్కడ ఉన్నారు అని అడిగారు. మరొకడు, అతను ఒక కపిటి మరియు అల్లాను ఆయన ప్రవక్తను ప్రేమించడు అని అన్నారు. అప్పుడు ప్రవక్త, అలా అనవద్దు, అతను అల్లా ప్రీతిని కోరుతూ అల్లా తప్ప మరెవరిని ఆరాధించకూడదు అని అన్నాడని మీరు అనుకోవడం లేదా అని అన్నారు. ఆ వ్యక్తి అల్లా మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు, కానీ అతను ఎల్లప్పుడూ మునాఫికులతో కలిసి వారికి సలహాలు ఇవ్వడం మేము చూశాము అని అన్నారు. అప్పుడు ప్రవక్త, అల్లా ప్రీతిని కోరుతూ అల్లా తప్ప మరెవరిని ఆరాధించకూడదు అని సాక్ష్యం ఇచ్చే వారికి అల్లా నరకాగ్నిని నిషేధించారు అని అన్నారు. సంఖ్య 314. ఇబ్ని అబ్బాస్ గారి కథనం. మా అత్తయ్య ప్రవక్త గారికి కాల్చిన మస్టిగర్ను, ఇక్త్ మరియు పాలు సమర్పించారు. ఆ మస్టిగర్లను ఆయన భోజనపు దుప్పటిపై ఉంచారు. ఒకవేళ అది తినడానికి నిషిద్ధమైతే దానిని అక్కడ ఉంచేవారు కాదు. ప్రవక్త గారు పాలు తాగి ఇక్తును మాత్రమే తిన్నారు. సంఖ్య 315. సహల్ బిన్ సాద్ రజల్లాహు అన్హు గారి కథనం. మేము శుక్రవారంలో సంతోషంగా ఉండేవాళ్ళం, ఎందుకంటే ఒక రుద్రాలు సిల్క్ వేళ్లను పెకిలించి దానిని కొంత బార్లీతో కలిపి వంట పాత్రలో వేసేవారు. మేము నమాజ్ ముగించుకున్న తర్వాత ఆమె వద్దకు వెళ్ళేవాళ్ళం మరియు ఆమె ఆ వంటకాన్ని మా ముందు ఉంచేది. కాబట్టి మేము దాని కారణంగా శుక్రవారాల్లో సంతోషంగా ఉండేవాళ్ళం. మరియు మేము శుక్రవారం నమాజ్ తర్వాత తప్ప మరెప్పుడూ భోజనం చేసేవాళ్ళం కాదు. మధ్యాహ్నపు కునుగు తీసేవాళ్ళం కాదు. అల్లా సాక్షిగా ఆ భోజనంలో కొవ్వు ఉండేది కాదు. సంఖ్య 316. ఇబ్ని అబ్బాస్ గారి కథనం. ప్రవక్త గారు భుజం మాంసం పళ్ళతో కోసుకొని తిన్నారు. ఆ తర్వాత లేచి మళ్ళీ వజూ చేసుకోకుండా నమాజ్ చేశారు. సంఖ్య 317. అబూ కతాదా గారి కథనం. మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో కలిసి మక్కా వైపు బయలుదేరాం. సంఖ్య 318. అబూ కతాదా గారి కథనం ప్రకారం, ఒకసారి నేను మక్కాకు వెళ్లే మార్గంలోని ఒక మజిలీలో ప్రవక్త సహచరులతో కూర్చొని ఉండగా ప్రవక్త మాకు ముందు నిలబడి ఉన్నారు మరియు ప్రజలందరూ ఇహ్రాం ధరిస్తున్నారు, కానీ నేను మాత్రం ధరించలేదు. నేను నా బూట్లు కట్టుకోవడంలో నిమగ్నమై ఉండగా నా సహచరుడు ఒక అడవి దున్నను చూశారు. వారు ఆ అడవి దున్న గురించి నాకు చెప్పలేదు, కానీ నేను దానిని చూడాలని వారు కోరుకున్నారు. అకస్మాత్తుగా నేను చూడగా ఆ అడవి దున్న కనిపించింది. అప్పుడు నేను నా గుర్రం వైపు వెళ్ళి దానికి జీను కట్టి దానిపై స్వారీ చేశాను, కానీ కొరడా మరియు ఈట తీసుకోవడం మర్చిపోయాను. కాబట్టి నేను వారితో, నా సహచరులతో, నాకు కొరడా మరియు ఈట ఇవ్వండి అని అన్నాను. కానీ వారు, లేదు, అల్లా సాక్షిగా దానిని వేటాడడానికి మేము నీకు ఏ విధంగానూ సహాయం చేయము అని అన్నారు. నాకు కోపం వచ్చి గుర్రం దిగి ఈట మరియు కొరడా తీసుకొని గుర్రంపై స్వారీ చేస్తూ ఆ అడవి పందిని తరిమి గాయపరిచాను. అది చనిపోయిన తర్వాత దానిని తీసుకొచ్చాను. నా సహచరులు దానిని వండిన మాంసం తినడం ప్రారంభించారు, కానీ వారు ఇహ్రాం స్థితిలో ఉన్నప్పుడు దాని మాంసం తినడం నిషిద్ధం కావచ్చని అనుమానించారు. అప్పుడు నేను ఇంకా ముందుకు వెళ్ళి దాని ముందు కాళ్ళలో ఒకదానిని నా దగ్గర ఉంచుకున్నాను. మేము అల్లా ప్రవక్తను కలిసినప్పుడు దాని గురించి ఆయనకు అడిగాము. ఆయన, నీ దగ్గర దాని మాంసం ఏమైనా ఉందా అని అడిగారు. నేను ఆయనకు ఆ ముందు కాళ్ళు ఇచ్చాను మరియు ఆయన ఇహ్రాం స్థితిలో ఉన్నప్పటికీ దాని ఎముక నుండి మాంసం ఒలిచేంత వరకు ఆ మాంసాన్ని తిన్నారు. సంఖ్య 319. అమర్ బిన్ ఉమయ్య రజల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త చేతిలో గొర్రెభుజం ముక్కను పట్టుకొని ఉండటాన్ని ఆయన చూశారు మరియు దానిలో కొంత భాగాన్ని కత్తితో కోశారు. తర్వాత అతన్ని నమాజ్కు పిలవగా అతను ఆ భుజపు ముక్కను మరియు దానిని కోస్తున్న కత్తిని కింద పెట్టి మళ్ళీ వజూ చేసుకోకుండానే నమాజ్కు నిలబడ్డారు. సంఖ్య 320. అబూ హురైరా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం, ప్రవక్త గారు తనకు ఆహ్వానించబడిన ఏ ఆహార పదార్థాన్ని ఎన్నడూ విమర్శించలేదు, కానీ ఆహారం ఆయనకు నచ్చకపోతే వదిలివేసేవారు, నచ్చితే తినేవారు. సంఖ్య 321. అబూ హాజిం గారి కథనం ప్రకారం, అతను సహల్ను, ప్రవక్త గారి జీవితకాలంలో మీరు తెల్ల పిండిని ఉపయోగించారా అని అడిగారు. సహల్ ఇలా బదిలిచ్చారు, లేదు. హాజిం రజల్లాహు అన్హు ఇలా అడిగారు, మీరు బార్లీ పిండిని జల్లించేవారా? దానికి ఆయన ఇలా అన్నారు, లేదు, కానీ మేము బార్లీపై ఉన్న పొట్టును ఊది వేసేవాళ్ళం. సంఖ్య 322. అబూ హురైరా గారి కథనం ప్రకారం, ఒకసారి ప్రవక్త తన సహచరులను ఖర్జూరాలను పంపిణీ చేస్తూ ఒక్కొక్కరికి 7 ఖర్జూరాల చొప్పున ఇచ్చారు. ఆయన నాకు
కూడా 7 ఖర్జూరాలను ఇచ్చారు. వాటిలో ఒకటి ఎండిపోయి గట్టిగా ఉంది. అయితే మిగిలిన ఖర్జూరాలన్నిటికంటే నాకు ఆ ఒక్కటే ఎక్కువ నచ్చింది. ఎందుకంటే దానిని నమలడానికి నాకు ఎక్కువ సమయం పట్టింది. సంఖ్య 323. సాద్ రజల్లాహు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో కలిసి మొదటి 7గురిలో ఇస్లాం స్వీకరించిన వారిలో నేను ఒకడిని. ఆ సమయంలో మాకు తినడానికి హబలా లేదా హుబులా అనే చెట్టు ఆకులు తప్ప మరేమీ ఉండేవి కావు. దానివల్ల మా మలం గొర్రెల మలంలా ఉండేది. అప్పుడు బనీ అసద్ తెగ వారు నాకు ఇస్లాం నేర్పించాలనుకుంటున్నారు. ఒకవేళ నేను వారి నుండి ఇస్లాంను కొత్తగా నేర్చుకుంటే నేను నష్టపోతాను, విఫలమవుతాను, నా ప్రయత్నాలన్నీ వృధా అవుతాయి. సంఖ్య 324. అబూ హాజిం రజల్లాహు గారు ఉల్లేఖించారు, నేను సహల్ బిన్ సాద్ను ఇలా అడిగాను, అల్లా దూత ఎప్పుడైనా తెల్లని పిండి తిన్నారా? సహల్ గారు ఇలా బదిలిచ్చారు, అల్లా తన దూతగా పంపినప్పటి నుండి ఆయనను తన వద్దకు తిరిగి పిలిపించుకునేంత వరకు ఆయన ఎప్పుడూ తెల్లటి పిండిని చూడలేదు. నేను ఇలా అడిగాను, అల్లా దూత జీవించి ఉన్న కాలంలో ప్రజలు జల్లెడను ఉపయోగించేవారా? సహల్ రజల్లాహు ఇలా అన్నారు, అల్లా దూతను తన దూతగా అల్లాహ్ పంపినప్పటి నుండి ఆయనను తన వద్దకు తిరిగి పిలుచుకునేంత వరకు ఆయన ఎప్పుడూ జల్లెడను చూడలేదు, ఉపయోగించలేదు. అప్పుడు నేను ఇలా అడిగాను, అయితే మీరు జల్లించని బార్లీ ఎలా తినేవారు? ఆయన ఇలా బదిలిచ్చారు, మేము దానిని దంచి విసిరి ఆపై దాని పొట్టుని ఊదివేసేవాళ్ళం. పొట్టు ఎగిరిపోయిన తర్వాత మేము పిండిని కలుపుకొని రొట్టెలు కాల్చి తినేవాళ్ళం. సంఖ్య 325. అబూ హురైరా రజల్లాహు గారి కథనం. ఆయన ఒక జమునా సమూహం వద్దకు వెళ్ళగా వారి ముందు కాల్చిన గొర్రె ఒకటి ఉంది. వారు ఆయనను ఆహ్వానించారు, కానీ ఆయన తినడానికి నిరాకరించి ఇలా అన్నారు, అల్లా ప్రవక్త బార్లీ రొట్టెతో కూడా తన ఆకలిని తీర్చుకోకుండానే ఈ లోకం నుంచి విడిచిపెట్టారు. సంఖ్య 326. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎన్నడూ భోజనం వద్ద కానీ చిన్న పళ్ళెంలో కానీ భోజనం చేయలేదు. మరియు ఆయన ఎన్నడూ పల్చని బాగా కాల్చిన రొట్టెను కూడా తినలేదు. ఉపవాక్యత కతాదాను వారు దేనిపై భోజనం చేసేవారు అని అడిగారు. కతాదా గారు తోలు పరుపులపై అని చెప్పారు. సంఖ్య 327. ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మదీనాకు వచ్చినప్పటి నుండి ఆయన మరణించేంత వరకు ఆయన కుటుంబం వరుసగా 3 రోజుల పాటు తృప్తిగా గోధుమ రొట్టె తినలేదు. సంఖ్య 328. ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం. ఆమె బంధువులలో ఎవరైనా మరణించినప్పుడల్లా ఆమె బంధువులు మరియు సన్నిహిత మిత్రులు తప్ప స్త్రీలందరూ సమావేశమై ఆ తర్వాత చెల్లా చెదురైపోయేవారు. వారి ఇళ్లకు తిరిగి వెళ్ళేవారు. ఆమె ఒక కుండలో తలిబినా వండమని ఆజ్ఞాపించేది. ఆ తర్వాత సరీద్ మాంసం మరియు రొట్టెతో తయారు చేసిన వంటకం తయారు చేసి దానిపై తలిబినా పోసేవారు. ఆయిషా రజల్లాహు అన్హా స్త్రీలతో ఇలా అనేవారు, దీనిని తినండి, ఎందుకంటే నేను విన్నాను, అల్లా ప్రవక్త ఇలా అన్నారు, తలిబినా రోగి యొక్క హృదయాన్ని శాంతపరుస్తుంది మరియు అతని దుఃఖాన్ని కొంతవరకు తగ్గిస్తుంది. సంఖ్య 329. అబూ ముసా అల్ అషరీ గారి కథనం ప్రకారం ప్రవక్త ఇలా అన్నారు, చాలామంది పురుషులు పరిపూర్ణతను పొందారు, కానీ స్త్రీలలో ఎవరూ పరిపూర్ణతను పొందలేదు. ఇమ్రాన్ అలైహిస్సలాం గారి కుమార్తె అయిన మరియం అలైహిస్సలాం మరియు ఫిరోన్ భార్య అయిన ఆయిషా అలైహిస్సలాం తప్ప. మరియు ఇతర స్త్రీల కంటే ఆయిషా రజల్లాహు అన్హా యొక్క శ్రేష్టత ఇతర రకాల ఆహార పదార్థాల కంటే సరీద్ యొక్క శ్రేష్టత వంటిది. సంఖ్య 330. అనస్ రజల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు, ఇతర స్త్రీల కంటే ఆయిషా రజల్లాహు అన్హా గారి శ్రేష్టత ఇతర ఆహార పదార్థాల కంటే సరీద్ గారి శ్రేష్టత వంటిది. సంఖ్య 331. అనస్ రజల్లాహు అన్హు గారి కథనం. నేను ప్రవక్త గారితో పాటు ఆయన వద్ద ఉన్న ఒక యువ దర్జీ ఇంటికి వెళ్ళాను. ఆ దర్జీ ప్రవక్త గారికి ఒక పళ్ళెంలో సరీద్ను సమర్పించి తన పనిని తిరిగి ప్రారంభించారు. ప్రవక్త గారు సొరకాయ ముక్కలను ఏరడం ప్రారంభించారు. నేను కూడా వాటిని ఏరి ఆయన ముందు పెట్టడం మొదలుపెట్టాను. అప్పటి నుండి నాకు ఎల్లప్పుడూ సొరకాయ తినడం అంటే చాలా ఇష్టం. సంఖ్య 332. కతాదా రజల్లాహు అన్హు గారి కథనం. అనస్ బిన్ మాలిక్ గారి రొట్టెలు కాల్చే వ్యక్తి నిలబడి ఉన్నప్పుడు మేము ఆయనను సందర్శించేవాళ్ళం. అనస్ రజల్లాహు అన్హు ఇలా అనేవారు, తినండి, అల్లా ప్రవక్తను కలుసుకునే వరకు బాగా కాల్చిన రొట్టె ముక్కను ఎప్పుడు చూసినట్లు నాకు తెలియదు. అలాగే ఆయన తన కళ్ళతో కాల్చిన గొర్రెను కూడా ఎప్పుడు చూడలేదు. హదీసు 333. అమర్ బిన్ ఉమయ్య అద్దామ్రీ గారి కథనం ప్రకారం నేను అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కత్తితో గొర్రె భుజం భాగాన్ని కోయడం చూశాను. ఆయన దానిని తిన్నారు. ఆ తర్వాత నమాజ్కు పిలువబడ్డారు. అప్పుడు ఆయన లేచి కత్తిని కింద పెట్టి కొత్తగా వజూ చేసుకోకుండా నమాజు చేశారు. సంఖ్య 334. అబీస్ రజల్లాహు అన్హు గారి కథనం. నేను ఆయిషా రజల్లాహు అన్హును ఇలా అడిగాను,
ఈదుల్ అజహా నాకు అర్పించిన బలుల మాంసాన్ని 3 రోజుల కంటే ఎక్కువ కాలం తినవద్దని ప్రవక్త గారు నిషేధించారా? ఆమె ఇలా చెప్పింది, ప్రజల ఆకలితో ఉన్న సంవత్సరంలో తప్ప ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలా చేయలేదు. అప్పుడు ఆయన ధనికులు పేదలకు ఆహారం పెట్టాలని కోరుకున్నారు. కానీ ఆ తర్వాత మేము 15 రోజుల తర్వాత తినడానికి గొర్రెకాలిని కూడా నిల్వ ఉంచేవాళ్ళం. ఆమెను మిమ్మల్ని అలా చేయడానికి ఏది ప్రేరేపించింది అని అడిగారు. ఆమె నవ్వి ఇలా చెప్పింది, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ను కలుసుకునే వరకు ఆయన కుటుంబం వరుసగా 3 రోజుల పాటు మాంసం, సూపుతో కూడిన తెల్లని రొట్టెను తృప్తిగా తినలేదు. హదీస్ 335. జాబిర్ రజల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త గారి జీవితకాలంలో మేము హదీ బలి ఇచ్చిన జంతువుల మాంసాన్ని మదీనాకు తీసుకెళ్లేవాళ్ళం. హదీస్ 336. అనస్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హు గారి కథనం. అల్లా ప్రవక్త అబూ తల్హాతో, నాకు సేవ చేయడానికి నీ కుర్రాళ్లలో ఒకరిని తీసుకురా అని అన్నారు. అబూ తల్హా రజల్లాహు అన్హు తన వాహనంపై నన్ను ఎక్కించుకొని ప్రవక్త వద్దకు తీసుకువెళ్లారు. కాబట్టి అల్లా ప్రవక్త ఎక్కడైనా ఆగడానికి వాహనం దిగినప్పుడల్లా నేను ఆయనకు సేవ చేసేవాడిని. ఆయన తరచుగా ఇలా అనడం నేను వినేవాడిని, ఓ అల్లాహ్, నేను చింతలు, దుఃఖం, నిస్సహాయత, సోమరితనం, పిసినారితనం, పిరికితనం, అధిక అప్పుల భారం మరియు ఇతరులచే అన్యాయంగా పీడించబడటం నుండి నీ శరణు కోరుతున్నాను. మేము ఖైబర్ యుద్ధం నుండి తిరిగి వచ్చే వరకు నేను సేవ చేస్తూనే ఉన్నాను. అప్పుడు ప్రవక్త గారు యుద్ధంలో గెలుచుకున్న సంపదతో తాను పొందిన సఫియా బింత హుయాయిని తీసుకొచ్చారు. ఆయన తన ఆడవంటపై వెనుక ఆమెను కూర్చోవడానికి ఒక గౌనును లేదా వస్త్రాన్ని మడతపెట్టడం నేను చూశాను. ఆయన అస్సహబా చేరుకున్నప్పుడు ఆయన హయీస్ను సిద్ధం చేసి ఒక భోజనపు దుప్పటిపై ఉంచారు. ఆ తర్వాత ఆయన పురుషులను పిలవడానికి నన్ను పంపారు. వారు వచ్చి భోజనం చేశారు. అదే ఆయన మరియు సఫియా రజల్లాహు అన్హా గారి వివాహ విందు. ఆ తర్వాత ప్రవక్త గారు ముందుకు సాగారు మరియు ఆయన ఉహద్ పర్వతాన్ని చూసినప్పుడు, ఈ పర్వతం మనల్ని ప్రేమిస్తుంది మరియు మనం దానిని ప్రేమిస్తాము అని అన్నారు. మేము మదీనాను సమీపించినప్పుడు ఆయన ఇలా అన్నారు, ఓ అల్లాహ్, ఇబ్రాహీం అలైహిస్సలాం మక్కాను పుణ్యక్షేత్రంగా చేసినట్లే నేను దాని 2 పర్వతాల మధ్య ప్రాంతాన్ని పుణ్యక్షేత్రంగా చేస్తాను. ఓ అల్లాహ్, వారి ముద్ మరియు సా ప్రత్యేకమైన కొలతలను ఆశీర్వదించు. సంఖ్య 337. అబ్దుర్ రెహమాన్ బిన్ అబీ లైలా గారి కథనం ప్రకారం మేము హుదైఫా రజియల్లాహు అన్హుతో కలిసి కూర్చొని ఉండగా అతను నీళ్లు అడిగారు. ఒక మగీయుడు అతనికి నీళ్లు తెచ్చి ఇచ్చారు. కానీ అతను ఆ గిన్నెను అతని చేతిలో పెట్టగానే దానిని అతనిపైకి విసిరి, 1-2 సార్ల కన్నా ఎక్కువ సార్లు అలా చేయవద్దని నేను అతనికి చెప్పలేదా అన్నారు. నేను అలా చేసి ఉండేవాడిని కాదు అని అతను చెప్పాలనుకున్నారు. ఇంకా ఇలా అన్నారు, కానీ నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పడం విన్నాను, పట్టు వస్త్రాలు కానీ దిబాజా కానీ ధరించవద్దు, మరియు వెండి లేదా బంగారు పాత్రలలో తాగవద్దు, మరియు అటువంటి లోహాలలో చేసిన పళ్ళెములలో తినవద్దు, ఎందుకంటే అటువంటివి ఈ ప్రాపంచిక జీవితంలో అవిశ్వాసుల కోసం మరియు పరలోకంలో మన కోసం ఉన్నాయి. సంఖ్య 338. అబూ మూసా అల్ అషరీ గారి కథనం. అల్లా యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఖురాన్ పఠించే విశ్వాసి యొక్క ఉదాహరణ మంచి వాసన మరియు రుచిగల నిమ్మ పండు వంటిది, మరియు ఖురాన్ పఠించని విశ్వాసి యొక్క ఉదాహరణ వాసన లేని కానీ తీపి రుచిగల ఖర్జూరం వంటిది, మరియు ఖురాన్ పఠించే కపటి యొక్క ఉదాహరణ మంచి వాసన ఉండి చేదుగా ఉండే సుగంధం మొక్క వంటిది, మరియు ఖురాన్ పఠించని కపటి యొక్క ఉదాహరణ వాసన లేకుండా చేదుగా ఉండే కోలసింత్ మొక్క వంటిది. సంఖ్య 339. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు, ఇతర స్త్రీల కంటే ఆయిషా యొక్క శ్రేష్టత ఇతర రకాల ఆహార పదార్థాల కంటే సరీద్ యొక్క శ్రేష్టత వంటిది. సంఖ్య 340. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు, ప్రయాణం ఒక రకమైన హింస, ఎందుకంటే అది నిద్ర మరియు భోజనాన్ని నిరోధిస్తుంది. కాబట్టి తన పని పూర్తి చేసుకున్న తర్వాత అతను త్వరగా తన కుటుంబం వద్దకు తిరిగి రావాలి. సంఖ్య 341. కాసిం బిన్ ముహమ్మద్ గారు ఉల్లేఖించారు, బరీరా రజియల్లాహు అన్హా కారణంగా 3 సాంప్రదాయాలు ఏర్పడ్డాయి. ఆయిషా రజియల్లాహు అన్హా ఆమెను కొనుగోలు చేసి విముక్తురాలిని చేయాలని సంకల్పించారు. కానీ బరీరా యజమానులు ఆమె వాళ్ళ విముక్తి పొందిన దాసిపై ఉండే సంరక్షణ హక్కు మాకే చెందుతుంది అని అన్నారు. ఆయిషా రజియల్లాహు అన్హా ఈ విషయాన్ని ప్రవక్త గారికి తెలియజేశారు. అప్పుడు ఆయన, మీరు కోరుకుంటే వారి షరతును అంగీకరించవచ్చు, ఎందుకంటే దాసిని విముక్తురాలిని చేసిన వారికే ఆమె వాళ్ళ హక్కు చెందుతుంది అని అన్నారు. బరీరా రజియల్లాహు అన్హా విముక్తురాలైంది. ఆ తర్వాత ఆమెకు తన భర్తతో కొనసాగాలా లేక అతన్ని విడిచిపెట్టాలనే ఎంపికను ఇచ్చారు. ఒకరోజు అల్లాహ్ దూత ఆయిషా రజియల్లాహు అన్హా గారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ పొయ్యి మీద ఆహారం ఉడుకుతున్న ఒక పాత్ర ఉంది. ప్రవక్త మధ్యాహ్నం భోజనం అడిగారు.
అప్పుడు ఆయనకు రొట్టె మరియు ఇతర ఇంట్లో తయారు చేసిన కూర లేదా సూపు వంటి అదనపు ఆహారం వడ్డించారు. ఆయన నాకు మాంసం ఉడకడం కనిపించడం లేదా అని అడిగారు. వారు అవును ఓ ప్రవక్త, కానీ అది బరీరాకు దానంగా లభించిన మాంసం. ఆమె దానిని మాకు కానుకగా ఇచ్చింది అని చెప్పారు. అప్పుడు ఆయన బరీరాకు అది దానం, కానీ మాకు అది కానుక అని అన్నారు. సంఖ్య 342. ఆయిషా రజల్లాహు అన్హా గారు ఉల్లేఖించారు, అల్లా దూతకు తీపి పదార్థాలు మరియు తేనె అంటే చాలా ఇష్టం ఉండేది. సంఖ్య 343. అబూ హురైరా రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, నా కడుపు నింపుకోవడం కోసం నేను అల్లా దూతతో పాటు తిరిగేవాడిని. ఆ రోజుల్లో నేను కాల్చిన రొట్టె తినేవాడిని కాదు, పట్టు వస్త్రాలు ధరించేవాడిని కాదు. నాకు సేవ చేయడానికి ఏ దాసుడు కానీ దాసి కానీ ఉండేవారు కాదు. నేను నా పొట్టకు రాళ్ళు కట్టుకునేవాడిని. నాకు ఖురాన్ వచనం తెలిసినప్పటికీ ఎవరో ఒకరిని ఆ వచనాన్ని వినిపించమని అడిగేవాడిని. ఎందుకంటే ఆ వ్యక్తి నన్ను తన ఇంటికి తీసుకెళ్లి భోజనం పెడతాడేమోనని ఆశించేవాడిని. జాఫీర్ బిన్ అబీ తాలిబ్ పేదల పట్ల అత్యంత దయతో ఉండేవారు. ఆయన మమ్మల్ని తన ఇంటికి తీసుకెళ్లి తన ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే దాంతో మాకు భోజనం పెట్టేవారు. ఒకవేళ ఏమీ అందుబాటులో లేకపోతే ఆయన మాకు ఖాళీ తేనె లేదా వెన్న ఉంచే తోలు సంచులను ఇచ్చేవారు. మేము వాటిని చింపి వాటిలో మిగిలి ఉన్న దానిని నాకేవాళ్ళం. సంఖ్య 344. అనస్ రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, అల్లా ప్రవక్త తన బానిస అయిన ఒక దర్జీ ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయనకు సొరకాయతో చేసిన ఒక వంటకాన్ని వడ్డించారు. ఆయన దానిని తినడం ప్రారంభించారు. అల్లా ప్రవక్త సొరకాయ తినడం చూసినప్పటి నుండి నాకు కూడా సొరకాయ తినడం అంటే ఇష్టం ఏర్పడింది. సంఖ్య 345. అబూ మసూద్ అల్ అన్సారీ గారు ఉల్లేఖించారు, అబూ సుహైబ్ అనే ఒక వ్యక్తి ఉండేవారు. అతనికి కసాయి పని చేసే ఒక బానిస ఉండేవారు. అతను తన బానిసతో ఇలా అన్నారు, నేను అల్లా ప్రవక్తను, ఆయనతో పాటు మరో 4 వ్యక్తులను భోజనానికి ఆహ్వానించేలా ఒక విందును సిద్ధం చెయ్యి. ఆ విధంగా అతను అల్లా ప్రవక్తను మరియు మరో 4 ఆహ్వానించారు. అయితే మరొక వ్యక్తి వారిని అనుసరిస్తూ వచ్చారు. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు, నువ్వు నన్ను 5 అతిథులతో ఒకటిగా ఆహ్వానించావు, కానీ ఇప్పుడు మరొక వ్యక్తి మమ్మల్ని అనుసరిస్తూ వచ్చారు. నీకు ఇష్టమైతే అతన్ని లోపలికి అనుమతించవచ్చు, లేదా నీకు ఇష్టమైతే అతన్ని నిరాకరించవచ్చు. దానికి ఆతిథ్యం ఇస్తున్న వ్యక్తి ఇలా అన్నారు, నేను అతన్ని లోపలికి అనుమతిస్తాను. ముహమ్మద్ బిన్ ఇస్మాయిల్ రజల్లాహు అన్హు ఉల్లేఖించారు, అతిథులు భోజన బల్ల వద్ద కూర్చున్నప్పుడు ఇతర బల్లల నుండి ఆహారాన్ని తమ బల్ల వద్దకు తెచ్చుకునే వారి హక్కు వారికి లేదు. అయితే తమ సొంత బల్లపై ఉన్న ఆహారాన్ని ఒకరికొకరు అందించుకోవచ్చు. అలా కాకుండా వారు ఆహారాన్ని అక్కడే వదిలివేయాలి. సంఖ్య 346. అనస్ గారి ఉల్లేఖనం, నేను చిన్న బాలుడుగా ఉన్నప్పుడు ఒకసారి అల్లా ప్రవక్తతో కలిసి నడుచుకుంటూ వెళ్తున్నాను. అల్లా ప్రవక్త తన బానిస అయిన దర్జీ ఇంట్లో ప్రవేశించారు. ఆ దర్జీ సొరకాయ ముక్కలతో నిండిన ఆహార పాత్రను తీసుకొచ్చాడు. అల్లా ప్రవక్త ఆ సొరకాయ ముక్కలను ఏరి తినడం ప్రారంభించారు. నేను అది చూసి ఆ సొరకాయ ముక్కలను ఏరి ఆయన ముందు ఉంచడం మొదలుపెట్టాను. అప్పుడు ఆ బానిస తన పనికి తిరిగి వెళ్ళారు. అనస్ రజల్లాహు అన్హు ఇలా జోడించారు, అల్లా దూత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా చేయడం నేను చూసినప్పటి నుండి నాకు సొరకాయ అంటే ఇష్టం పెరుగుతుంది. సంఖ్య 347. అనస్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ఒక దర్జీ తాను సిద్ధం చేసిన భోజనానికి ప్రవక్తను ఆహ్వానించారు. నేను కూడా ప్రవక్తతో పాటు వెళ్ళాను. ఆ దర్జీ బార్లీ రొట్టెను, సొరకాయ మరియు ఎండిపెట్టిన మాంసం కలిపిన సూపును వడ్డించారు. ప్రవక్త గారు ఆ పాత్ర అంచుల నుండి సొరకాయ ముక్కలను ఏరి తినడం నేను చూశాను. అప్పటి నుండి నాకు సొరకాయ అంటే ఇష్టం పెరుగుతూనే ఉంది. సంఖ్య 348. అనస్ రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, సొరకాయ మరియు ఎండబెట్టిన మాంసం కలిపిన సూపును ప్రవక్తకు వడ్డించడం నేను చూశాను. ఆయన ఆ సొరకాయ ముక్కలను ఏరి తినడం కూడా నేను చూశాను. సంఖ్య 349. ఆయిషా రజల్లాహు అన్హా గారు ఉల్లేఖించారు, ప్రవక్త ఆ విధంగా అంటే బలిచ్చిన మాంసాన్ని 3 రోజుల కంటే ఎక్కువ నిల్వ చేయడాన్ని నిషేధించడం చేసింది కేవలం ధనవంతులు ఆ మాంసాన్ని పేదలకు పంచిపెట్టాలనే ఉద్దేశంతో. కానీ ఆ తర్వాత కాలంలో మేము బలిచ్చిన జంతువుల కాళ్లను కూడా వండుకోవడానికి దాచి ఉంచేవాళ్ళం. కొన్నిసార్లు 15 రోజుల తర్వాత కూడా వాటిని వండుకునేవాళ్ళం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబం వరుసగా 3 రోజుల పాటు మాంసం లేదా సూపుతో కలిపి గోధుమ రొట్టెను కడుపు నిండా తినలేకపోయింది. సంఖ్య 350. అనస్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ఒక దర్జీ తాను సిద్ధం చేసిన భోజనానికి అల్లా దూతను ఆహ్వానించారు. నేను అల్లా దూతతో పాటు ఆ భోజనానికి వెళ్ళాను. ఆ దర్జీ ప్రవక్తకు బార్లీ రొట్టెను, సొరకాయ మరియు ఎండబెట్టిన మాంసం కలిపిన సూపును వడ్డించారు. అల్లా దూత ఆ పాత్ర అంచుల నుండి సొరకాయ ముక్కలను ఏరి తినడం నేను చూశాను. అప్పటి నుండి నాకు సొరకాయ అంటే ఇష్టం పెరుగుతూనే ఉంది. సంఖ్య 351. జాబిర్ రజల్లాహు అబ్దుల్లా బిన్ జాఫిర్ బిన్ అబీ తాలిబ్ గారి కథనం ప్రకారం, నేను అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పొట్లకాయతో పాటు తాజా ఖర్జూర పండ్లను తినడం చూశాను. సంఖ్య 352. అబూ ఉస్మాన్ రజల్లాహు అన్హు గారి కథనం,
నేను 7 రోజుల పాటు అబూ హురైరా రజియల్లాహు అన్హు వద్ద అతిథిగా ఉన్నాను. అబూ హురైరా రజియల్లాహు అన్హు, అతని భార్య మరియు అతని బానిస వంతుల వారీగా లేచి రాత్రిలో 3వ వంతు సమయం మేల్కొని ఉండేవారు. ప్రతి ఒక్కరూ రాత్రి నమాజ్ చేసి ఆపై మరొకరిని మేల్కొలిపేవారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇలా అనడం నేను విన్నాను. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన సహచరులకు ఖర్జూర పండ్లను పంచిపెట్టారు. మరియు నా వంతుగా 7 ఖర్జూర పండ్లు వచ్చాయి. వాటిలో ఒకటి హషఫా అంటే పూర్తి పండక ముందే చెట్టు మీద ఎండిపోయిన ఖర్జూరం. సంఖ్య 353. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త మాకు ఖర్జూర పండ్లను పంచారు. నా వంతుగా 5 ఖర్జూర పండ్లు వచ్చాయి. వాటిలో 4 మంచివి, ఒకటి హషఫా రకానికి చెందినది. ఆ హషఫా రకం నా పళ్ళకు చాలా కఠినంగా అనిపించింది. సంఖ్య 354. జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం. మదీనాలో ఒక యూదుడు ఉండేవారు. అతను ఖర్జూర పండ్లను కోసే కాలం వరకు నాకు డబ్బు అప్పుగా ఇచ్చేవారు. జాబీర్ రజియల్లాహు అన్హుకు రోమా వెళ్లే దారిలో ఒక భూభాగం ఉండేది. ఆ సంవత్సరం ఆ భూమి ఫలవంతంగా లేకపోవడంతో అప్పు చెల్లించడం ఒక సంవత్సరం ఆలస్యమైంది. ఆ యూదుడు ఖర్జూర పండ్లను కోసే సమయంలో నా వద్దకు వచ్చారు. కానీ నా భూమి నుండి ఏమీ సేకరించలేదు. నేను 1 సంవత్సరం గడువు ఇవ్వమని నేను అతన్ని అడిగాను. కానీ అతను నిరాకరించారు. ఈ వార్త ప్రవక్త గారికి చేరగానే ఆయన తన సహచరులతో మనం వెళ్ళి జాబీర్ రజియల్లాహు అన్హు కోసం ఆ యూదుని గడువును అడుగుదామని అన్నారు. వారందరూ నా వద్దకు వచ్చారు మరియు ప్రవక్త ఆ యూదునితో మాట్లాడడం ప్రారంభించారు. కానీ ఆ యూదుడు, ఓ అబూ కాసిం, నేను అతనికి గడువు ఇవ్వను అన్నారు. ప్రవక్త ఆ యూదుని వైఖరి చూసి లేచి తోట చుట్టూ నడిచి మళ్ళీ వచ్చి ఆ యూదునితో మాట్లాడారు. కానీ ఆ యూదుడు తన అభ్యర్థనను తిరస్కరించారు. నేను లేచి పండిన తాజా ఖర్జూర పండ్లను తీసుకొచ్చి ప్రవక్త ముందు ఉంచాను. ఆయన తిని ఆ తర్వాత నాతో, ఓ జాబిర్, నీ గుడిసె ఎక్కడుంది అని అడిగారు. నేను ఆయనకు తెలియజేయగా ఆయన దానిలో నా కోసం ఒక పరుపును పరచు అన్నారు. నేను పరుపును పరచగా ఆయన లోపలికి వెళ్ళి నిద్రపోయారు. ఆయన మేల్కొన్నప్పుడు నేను మళ్ళీ ఆయనకు కొన్ని ఖర్జూర పండ్లను తీసుకొచ్చాను. ఆయన వాటిని తిని ఆ తర్వాత లేచి ఆ యూదునితో మాట్లాడారు. కానీ ఆ యూదుడు మళ్ళీ ఆయన అభ్యర్థనను తిరస్కరించారు. అప్పుడు ప్రవక్త గారు తాజా ఖర్జూరాలతో నిండిన ఖర్జూర చెట్ల మధ్య రెండవసారి లేచి ఇలా అన్నారు. ఓ జాబీర్, నీ అప్పు తీర్చడానికి ఖర్జూర పండ్లను కోసుకో. నేను అతనికి రావాల్సినదంతా చెల్లించేంత వరకు ఆ యూదుడు నాతోనే ఉంటారు. నేను అతనికి రావాల్సినదంతా చెల్లించేంత వరకు ఆ యూదుడు నాతోనే ఉన్నాడు. అయినప్పటికీ ఇంకా కొన్ని ఖర్జూర పండ్లు మిగిలిపోయాయి. కాబట్టి నేను బయటికి వెళ్ళి ప్రవక్త గారిని చేరుకొని ఆయనకు ఆ శుభవార్తను తెలియజేసేంత వరకు ముందుకు సాగాను. అప్పుడు ఆయన, నేను అల్లాహ్ యొక్క ప్రవక్తనని సాక్ష్యం ఇస్తున్నాను అని అన్నారు. సంఖ్య 355. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం. మేము ప్రవక్త గారితో కూర్చొని ఉండగా ఒక ఖర్జూరపు చెట్టు యొక్క మొగ్గను ఆయన వద్దకు తీసుకొచ్చారు. ప్రవక్త గారు, చెట్లలో ఒక చెట్టు ఉంది, అది ముస్లిం వలె ధన్యమైనది అని అన్నారు. అది ఖర్జూరపు చెట్టు అని నేను భావించి అల్లాహ్ యొక్క ప్రవక్త అని చెప్పాలనుకున్నాను. కానీ నేను వెనక్కి తిరిగి చూసినప్పుడు అక్కడ ఉన్న 10 మందిలో నేను 10వ వాడిని మరియు అందరికన్నా చిన్నవాడిని అని గ్రహించాను. కాబట్టి నేను మౌనంగా ఉండిపోయాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, అది ఖర్జూరపు చెట్టు. సంఖ్య 356. సాద్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు. ప్రతి ఉదయం 7 అజ్వా ఖర్జూరాలను తినేవాడికి వాటి తిన్న రోజున విషం లేదా మాయాజాలం సోకదు. సంఖ్య 357. జబలా బిన్ సుహైమ్ గారి కథనం ప్రకారం ఇబ్నే అజుబైర్ కాలంలో మేము కరువుతో బాధపడ్డాము మరియు అతను మా ఆహారం కోసం మాకు ఖర్జూర పండ్లను అందించారు. మేము భోజనం చేస్తున్నప్పుడు అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు మాకు పక్కగా వెళ్తూ, ఒకసారి 2 ఖర్జూర పండ్లను కలిపి తినవద్దు, ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకేసారి 2 ఖర్జూర పండ్లను కలిపి తినడాన్ని ఒక సమూహంలో నిషేధించారు అని చెప్పేవారు. ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు ఇంకా ఇలా అనేవారు, సహచరుల అనుమతి తీసుకుంటే తప్ప. సంఖ్య 358. అబ్దుల్లా బిన్ జాఫర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తాజా ఖర్జూరపు పండ్లను పొట్లకాయతో తినడం నేను చూశాను. హదీస్ 359. ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు, చెట్లలో ఒక చెట్టు ఉంది, అది మంచితనంలో ఒక ముస్లింను పోలి ఉంటుంది మరియు అది ఖర్జూరపు చెట్టు. హదీస్ 360. అబ్దుల్లా బిన్ జాఫర్ రజియల్లాహు అన్హు గారి కథనం. అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తాజా ఖర్జూరపు పండ్లను పొట్లకాయతో తింటుండగా నేను చూశాను. హదీసు 361. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం. నా తల్లి ఉమ్మే సులైం ఒక ముద్ద బార్లీ ధాన్యాన్ని తీసుకొని దానిని దంచి దానితో గంజి తయారు చేసి తన వద్ద ఉన్న ఒక నెయ్యి తిత్తిని దానిపై ఒత్తింది. ఆ తర్వాత ఆమె నన్ను ప్రవక్త గారి వద్దకు పంపింది మరియు నేను ఆయన వద్దకు చేరుకునేసరికి ఆయన తన సహచరులతో కూర్చొని ఉన్నారు. నేను ఆయనను ఆహ్వానించగా ఆయన, మరి నాతో ఉన్నవారు అని అన్నారు. నేను తిరిగి వచ్చి, ఆయన మరి నాతో ఉన్నవారు అని అడుగుతున్నారు అని చెప్పాను. అబూ తల్హా ఆయన వద్దకు
బయటకు వెళ్ళి, ఓ అల్లా ప్రవక్త, ఇది ఉమ్మే సులైం తయారు చేసిన భోజనం మాత్రమే అని అన్నాను. ప్రవక్త గారు లోపలికి ప్రవేశించగా ఆయనకు ఆహారం తీసుకురాబడింది. ఆయన 10 మందిని నా వద్దకు రానివ్వండి అని అన్నారు. ఆ 10 మంది లోపలికి ప్రవేశించి కడుపు నిండా తిన్నారు. మళ్ళీ ఆయన మరో 10 మందిని నా వద్దకు రానివ్వండి అని అన్నారు. ఆ 10 మంది లోపలికి ప్రవేశించి కడుపు నిండా తిన్నారు. అప్పుడు ఆయన మరో 10 మందిని నా వద్దకు రానివ్వండి అని అన్నారు. ఆయన మొత్తం 40 మందిని పిలిచారు. అప్పుడు అల్లా ప్రవక్త భోజనం చేసి లేచి నిలబడ్డారు. ఆహారం తగ్గిందేమోనని నేను దాని వైపు చూడడం మొదలుపెట్టాను. సంఖ్య 362. అబ్దుల్ అజీజ్ రజల్లాతలనుహు గారి కథనం. అనస్ రజల్లాతలనుహును ఇలా అడగబడింది, వెల్లుల్లి గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమి చెప్పగా నువ్వు విన్నావు? దానికి అనస్ రజల్లాతలనుహు గారు జవాబిచ్చారు, ఎవరైనా వెల్లుల్లి తిన్నట్లయితే వారు మా మసీదుకు సమీపించకూడదు. హదీస్ 363. జాబీర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఎవరైనా వెల్లుల్లి కానీ ఉల్లిపాయ కానీ తిన్నట్లయితే వారు మాకు దూరంగా ఉండాలి లేదా మా మసీదుకు దూరంగా ఉండాలి. సంఖ్య 364. జాబీర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు గారి కథనం, మేము మార్ అజ్ జుహ్రాన్ వద్ద అల్లా ప్రవక్తతో కలిసి కబాత్ సేకరిస్తున్నాము. ప్రవక్త గారు ఇలా అన్నారు, నల్లని వాటిని సేకరించండి, ఎందుకంటే అవి ఉత్తమమైనవి. అప్పుడు ఒకతను, ఓ అల్లా ప్రవక్త, మీరు ఎప్పుడైనా గొర్రెలను కాశారా అని అడిగారు. ఆయన ఇలా అన్నారు, వాటిని కాయని ప్రతి ప్రవక్త వాటిని కాశారు. అంటే వాటిని కాయని ప్రవక్త ఎవరూ లేరు, ప్రతి ప్రవక్త వాటిని కాశారు. సంఖ్య 365. సువైద్ బిన్ అన్ నుమాన్ గారి కథనం ప్రకారం మేము అల్లా ప్రవక్తతో కలిసి ఖైబర్కు బయలుదేరాము. మరియు మేము సహబాకు చేరుకున్నప్పుడు ప్రవక్త ఆహారం అడిగారు. మరియు ఆయనకు సవీక్ తప్ప మరేమీ ఇవ్వబడలేదు. మేము తిన్నాము. ఆ తర్వాత ప్రవక్త గారు నమాజ్ కోసం నిలబడ్డారు. ఆయన నోటితో నీరును పుక్కలించారు. మరియు మేము కూడా నోళ్లను పుక్కలించాము. సువైద్ రజల్లాహు గారి కథనం ప్రకారం మేము అల్లా ప్రవక్తతో కలిసి ఖైబర్కు బయలుదేరాము. మరియు మేము అస్సహబా చేరుకున్నప్పుడు అది ఖైబర్ నుండి 1 రోజు ప్రయాణం అని యహియా చెప్పారు. ప్రవక్త ఆహారం అడిగారు. మరియు ఆయనకు సవీక్ తప్ప మరేమీ ఇవ్వలేదు. దానిని మేము నమిలి తిన్నాము. తర్వాత ప్రవక్త నీరు అడిగి నోరు పుక్కిలించారు. మరియు మేము కూడా ఆయనతో పాటు నోరు పుక్కిలించాము. ఆ తర్వాత ఆయన మళ్ళీ వజూ చేసుకోకుండా మగ్రిబ్ నమాజ్లో మాకు నాయకత్వం వహించారు. సంఖ్య 366. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు గారి కథనం. ప్రవక్త గారు, మీరు తినేటప్పుడు మీరు దానిని నాకే వరకు లేదా వేరొకరితో నాకించే వరకు మీ చేతులను తుడుచుకోవద్దు. సంఖ్య 367. సయీద్ బిన్ అల్ హారిస్ గారి కథనం ప్రకారం వడ్డించిన భోజనం చేసిన తర్వాత వజూ చేసుకోవడం గురించి అతను జాబిర్ బిన్ అబ్దుల్లాను అడిగారు. దానికి అతను అది అవసరం లేదు అని జవాబిచ్చారు. మరియు ఇలా అన్నారు, ప్రవక్త గారి జీవితకాలంలో అరుదుగా తప్ప మాకు అలాంటి ఆహారం ఎప్పుడూ లభించేది కాదు. ఒకవేళ అలాంటి వంటకం లభించినా మా అరచేతులు, ముంజేతులు మరియు పాదాలు తప్ప మా చేతులను తుడుచుకోవడానికి మా వద్ద రుమాలు ఉండేవి కాదు. ఆ తర్వాత మేము కొత్తగా వజూ చేసుకోకుండానే నమాజు చేసేవాళ్ళం. సంఖ్య 368. అబూ ఉమామా రజియల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త గారి భోజనపు దుప్పటిని తీసివేసినప్పుడల్లా, అంటే ఆయన భోజనపు ముగించినప్పుడల్లా ఆయన ఇలా అనేవారు, అల్హమ్దులిల్లాహి కసీరన్ తయ్యిబన్ ముబారకన్ ఫీహి గైర మఖ్ఫియా వలా మువాదా వలా ముస్తగనా అన్హు రబ్బునా. హదీస్ 369. అబూ ఉమామా రజియల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు తమ భోజనం ముగించినప్పుడల్లా లేదా వారి భోజనపు దుప్పటి తీసివేసినప్పుడు ఇలా అనేవారు, మా అవసరాలను తీర్చి మా దాహాన్ని తీర్చిన అల్లాకే సర్వస్తోత్రాలు. నీ అనుగ్రహానికి ఎటువంటి ప్రతిఫలం ఇవ్వలేము లేదా దానిని నిరాకరించలేము. ఒకసారి ఆయన, మా ప్రభు, నీకే సర్వస్తోత్రాలు అని అన్నారు. మా ప్రభు, నీ అనుగ్రహానికి ప్రతిఫలం ఇవ్వలేము, దానిని విడిచిపెట్టలేము లేదా దానిని తప్పించుకోలేము. హదీస్ 370. అబూ హురైరా రజియల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, మీ సేవకుడు మీకు ఆహారం తెచ్చినప్పుడు మీరు అతనిని మీతో తినమని అడగకపోయినా కనీసం 1-2 గుప్పెళ్ళైనా తీసుకోమని అడగండి. ఎందుకంటే అతను దానిని వండేటప్పుడు వేడికి బాధపడ్డాడు మరియు దానిని చక్కగా వండటానికి చాలా శ్రమపడ్డాడు. హదీస్ 379. హదీస్ 371. అస్తగ్ఫిరుల్లాహ్. హదీస్ 371. అబూ మసూద్ అల్ అన్సారీ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అబూ సుహైబ్ అనే మారుపేరు గల ఒక అన్సారీ వ్యక్తి ఉండేవారు. అతనికి కసాయివాడైన ఒక బానిస ఉండేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులతో కూర్చొని ఉండగా అతను వారి వద్దకు వచ్చి, ప్రవక్త గారి
ముఖంలో ఆకలి లక్షణాలను గమనించారు. వెంటనే అతను తన కసాయి బానిస వద్దకు వెళ్ళి, నాకు సరిపడా భోజనం సిద్ధం చెయ్యి అని చెప్పారు. ప్రవక్తతో పాటు మరో నలుగురిని ఆహ్వానించడానికి వీలుగా 5గురిని సిద్ధం చేయించాను. అతను భోజనం కోసం సిద్ధం చేయించి అతన్ని ఆహ్వానించారు. 6వ వ్యక్తి వారిని అనుసరించారు. ప్రవక్త గారు ఇలా అన్నారు, ఓ అబూ సుహైబ్, మరొక వ్యక్తి మమ్మల్ని అనుసరించారు. నీకు ఇష్టమైతే అతన్ని ఆహ్వానించవచ్చు, లేదా నీకు ఇష్టమైతే అతన్ని తిరస్కరించవచ్చు. అబూ సుహైబ్, లేదు, నేను అతన్ని అనుమతిస్తాను అని అన్నారు. హదీస్ 372. అమర్ బిన్ ఉమయ్య గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన చేతిలో ఉన్న గుర్రభుజం యొక్క భాగం నుండి ముక్కను కోయడం ఆయన చూశారు. ఆయనను నమాజ్కు పిలిచినప్పుడు ఆయన దానిని కోస్తున్న కత్తిని కింది పెట్టారు. అప్పుడు అతను లేచి కొత్తగా వధువు చేసుకోకుండానే నమాజ్ చేశారు. హదీస్ 373-6. అనస్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రవక్త గారు ఇలా అన్నారు, రాత్రి భోజనం వడ్డించబడి ఇషా నమాజ్ కోసం ఇకామా ప్రకటించబడితే ముందుగా మీ భోజనం తీసుకోండి. హదీస్ 373-I. నాఫీ గారి కథనం ఒకసారి ఇబ్ని ఉమర్ రజల్లాహు అన్హు ఇషా నమాజ్లో ఇమాం పఠిస్తున్న ఖురాన్ను వింటూ తన రాత్రి భోజనం చేస్తున్నారు. సంఖ్య 374. ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం ప్రవక్త గారు ఇలా అన్నారు, ఇషా నమాజ్ కొరకు ఇకామా ప్రకటించబడి రాత్రి భోజనం వడ్డించబడితే ముందుగా మీ భోజనం తీసుకోండి. సంఖ్య 375. అనస్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం హిజాబ్ గురించి అందరికన్నా ఎక్కువ నాకే తెలుసు. ఉబయ్ బిన్ కాబ్ దాని గురించి నన్ను అడిగేవారు. అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మదీనాలో జైనబ్ బిన్త్ జహ్స్ను వివాహం చేసుకున్నారు. ఆకాశంలో సూర్యుడు బాగా పైకి వచ్చిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రజలను భోజనానికి ఆహ్వానించారు. ఇతర అతిథులు వెళ్ళిపోయిన తర్వాత అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూర్చొని ఉన్నారు మరియు కొంతమంది ప్రజలు ఆయనతో పాటు కూర్చొని ఉన్నారు. అప్పుడు అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు లేచి వెళ్ళిపోయారు మరియు నేను కూడా ఆయనను అనుసరించి ఆయన ఆయిషా రజల్లాహు అన్హా గది తలుపు వద్దకు చేరుకున్నారు. అప్పుడు ఆయన అప్పటికే ప్రజలందరూ వెళ్ళిపోయి ఉంటారని భావించి వెనుదిరిగారు మరియు నేను కూడా ఆయనతో పాటు వెనుదిరిగాను. ఇదిగో ప్రజలు ఇంకా వారి స్థానాలలోనే కూర్చొని ఉన్నారు. కాబట్టి ఆయన రెండోసారి తిరిగి వెళ్ళారు మరియు నేను కూడా ఆయనతో పాటు వెళ్ళాను. మేము గది తలుపు వద్దకు చేరుకున్నప్పుడు ఆయిషా రజల్లాహు అన్హా గది నుండి అతను తిరిగి వచ్చారు. జనమంతా వెళ్ళిపోయారని చూడటానికి నేను కూడా అతనితో పాటు తిరిగి వచ్చాను. అప్పుడు ప్రవక్త గారు నాకు అతనికి మధ్య ఒక తెరను వేలాడదీశారు మరియు స్త్రీలు ముసుగు ధరించడం హిజాబ్ ఆజ్ఞకు సంబంధించిన వచనం వెల్లడైంది.